నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్ నుంచి నాన్నగారి దగ్గర నుంచి మీ వరకు కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో న్యూమరాలజీ అని అంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో దగ్గర నుంచి మంచి ముహూర్తంలో దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ పీపుల్ పొలిటీషియన్స్ కూడా న్యూమరాలజీ అని అంటే మీ గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైం ఏ విధంగా ఉంటుంది, అండ్ దాంతోపాటు నంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే దేంట్లో ఎడ్యుకేషన్ వైజ్, హెల్త్ వైజ్ అండ్ దాంతోపాటు వెల్త్ వైజ్ చూసుకున్నా కూడా అండ్ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ కనుక చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వాటిల్లో సో పర్ఫెక్ట్ ఒక నంబర్ తోటి ఒక రైట్ నేమ్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అండ్ ఒక రైట్ నేమ్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది వేసుకుంటే బాగుంటుంది, ఆ స్టోన్స్ వేసుకోవటం వలన 108 days పూజలో ఉంచి ఆ బ్లెస్సింగ్స్ కూడా మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీకాళహస్తిలో అంజిమేడు అనేటువంటి విలేజ్ దగ్గర 108 days పూజలో ఉంచి మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇస్తూ ఉంటారు. రియలీ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సో కమింగ్ టు సబ్జెక్ట్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో మీ పేరులో బలం ఎంత, ప్లస్లేంటి మైనస్లేంటి తెలుసుకోవడానికి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 9392426726, అదేవిధంగా 8688157777. సో మీ పేర్ల బలం తెలుసుకోవడానికి సో నా నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. ఈ నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ కాల్ చేయకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు ఎలా ఉందో 24 hours రిప్లై ఇస్తాను. సో 939242668688157777. సో ఈరోజు నేను శివ అనే పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, సో నా దగ్గరికి బీటెక్ చేస్తున్న శివాని పేరెంట్స్ తీసుకొచ్చారు. అబ్బాయి ఫైనల్ ఇయర్, చాలా సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి, విపరీతమైన కోపం, ఎవరినో ఒక మాట అంటే పడడు, లెక్చర్స్ తిట్టినా పడ్డు. సో లెక్చర్స్తో కొట్లాట పెట్టుకుంటాడు, ఫ్రెండ్స్తో ఎవరన్నా ఒక మాట అంటే కొట్లాట పెట్టుకుంటాడు, బయట వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరినన్నా వాళ్ళవే కొడతాడు. సో ఈ శివ అనే పేరులో కోపం ఎక్కువ ఉంది. చాలా మంచివాడు, బట్ ఒక మాట అంటే పడడు. సో SHIV శివాలో 16 నంబర్ ఉంది. ఈ 16 అంటే ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. అండ్ పైథాగరస్ సిస్టంలో 13 నంబర్ ఉంది, దీన్ని డెత్ నంబర్ అంటారు. 16లో 1 సూర్యుడు 6 శుక్రుడు కలయిక వల్ల విపరీతమైన ప్రేమ, విపరీతమైన కోపం ఉంటాయి. ఇది కొట్లాట్ నంబర్, యాక్సిడెంట్ నంబర్, అర్లీ డెత్ నంబర్. సో ఈ అబ్బాయికి మనం కరెక్షన్ తర్వాత చాలా కామ్ అయిపోయాడు, ఎలాంటి కొట్లాట్లోకి వెళ్ళడం మానేశాడు. లైబ్రరీలో చదువుకుంటే మనము కౌన్సిలింగ్ ఇస్తే 1 hour కౌన్సిలింగ్ ఇవ్వగలం. మైండ్ చేంజ్ చేయాలి, బిహేవియర్ చేంజ్ చేయాలి. సో ఆ వైబ్రేషన్స్ మార్చేది పేరులో ఉన్న లెటర్స్ మాత్రమే. మన పేరులో లెటర్స్ కొట్లాట్లు ఉంటే కొట్లాట్లు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్థిక ఇబ్బందుల నంబర్లు ఉంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. సో మన లైఫ్లో మన పేరులో ఉన్న నంబర్స్ ప్రకారమే లైఫ్ గడుస్తుంది, కానీ నేను మంచోడిని నాకు మంచి జరగాలి అది లేదు. సో శివాలో 16 అంటే ఎలా వచ్చింది, 13 ఎలా వచ్చింది. సో మనం మార్చిన తర్వాత చాలా మారాక లెక్చర్స్ అందరూ కూడా ఈ అబ్బాయిని చూసి చాలా బాగా మారాడు అని మంచిగా మార్కులు వేయడము, మంచిగా పాస్ అయినాడు ప్రాక్టికల్ సిరీస్లో. నవ్ ఈజ్ వర్కింగ్ ఇన్ IBM, బిగ్ పొజిషన్, చాలా మంచి శాలరీతో చాలా మంచిగా ఉన్నాడు.
సో శివలో ఏముంది? ఎవరి పేరులో 16 నంబర్ వచ్చినా వాళ్ళు పడిపోవాలి. డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో 8, 9, 15, 16. ఈ 16 నంబర్ వస్తే ఎంతటి వాళ్ళ 16 అక్షరాలు వచ్చిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది. ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది. ఇలా చెప్పుకుంటా పోతే 16 నంబర్ హీరో విక్రమ్ అపరిచితుడు సినిమా తర్వాత పడిపోయారు. బాగా మర్చిపోయాక మళ్ళా లేస్తారు. లేచిన తర్వాత మళ్ళా ఒక 3-4 ఇయర్స్కి మళ్ళా పడతారు. సో ఈ 16లో సౌందర్య కాలిపోయింది, సావిత్రి ఎండిపోయింది. సో వెరీ వెరీ డేంజరస్ నంబర్. సో శివ అనే పేర్లు ఎవరున్నా వీళ్ళకి శివుడు 3వ కళ్ళు తెరిచినట్టే. ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. దిస్ ఇస్ చైల్డింగ్ సిస్టమ్. సో పైథాగరస్ సిస్టంలో ఏముంది? సో పైథాగరస్ సిస్టమ్ టోటల్ నంబర్ 23. దీంట్లో ఒక 10 ఓవల్స్ పోతే 9, 18, 22, 23. దీంట్లో I అంటే 9, A అంటే 1. 10 ఓవల్స్ పోతే 13. ఈ 13 నంబర్ ఉండడం వల్ల సడన్ డెత్ నంబర్ అంటారు. ఈ 13 వల్ల కష్టం ఎక్కువ ఉంటుంది, బట్ ఫలితం తక్కువ. మొండి, ఎవరి మాట వినరు. సీతయ్య ఎవరి మాట వినడం. 13 వాళ్ళు ఎవరి మాట వినరు. వీళ్ళు చేసే శ్రమకి ఫలితం ఉండదు. దీన్ని అర్లీ డెత్ నంబర్ అంటారు. సో మీ పేరు శివ అయితే SIVA ప్రాబ్లమే. SIVA పడితే 4 అక్షరాలు, 4 అక్షరాల్లో కష్టాలు. SHIVAలో 16వ నంబర్, 13వ నంబర్. సో మీ పేరు శివ అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి, సో మీ సమస్యలు ఏదైనప్పటికీ ఒక లెటర్ మార్చి, సర్టిఫికెట్లో ఏం మార్పులు చేయమండి. మీ ఇంటి మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు పిలుచుకుంటారు. పంచభూతాలు వస్తాయి, మీకు అండగా ఉంటాయి, గెలిపిస్తాయి. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్ ఇంపార్టెంట్. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. లక్కీ స్టోన్స్ లేట్ చేయకండి. అండ్ నేరుగా వచ్చే వాళ్ళకి ఆదివారం మణికొండలో ఉంటాను. ఆన్లైన్ అపాయింట్మెంట్ ఫీజు కట్టిన వాళ్ళకి 24 అవర్స్లో రిప్లై ఇవ్వడం, షీట్ ఇవ్వడం, స్పెల్లింగ్ కరెక్షన్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం సజెస్ట్ చేస్తాను. సో మీ పేర్ల బలం తెలుసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది? సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40 to 60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20 to 40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను. ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9133789199 9133789199.
199 8688 06 88 8688 06 8888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమి ఇస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది, ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, కార్పొరేట్ కంపెనీస్ వరకు అండ్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకునేటువంటి వాళ్ళు డైరెక్ట్గా మణికొండలో ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.